హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. సో ఈరోజు వీడియో వచ్చేసి శ్రీలంకలో మా స్టే ఎక్కడ అనేది వీడియో అండి. సో మాకు ఒక రిసార్ట్లో ఇచ్చారు స్టే. సో ఆ రిసార్ట్ ఎలా ఉంది అన్నది నేను మీకు ఈ వీడియోలో అంతా కవర్ చేస్తాను. సో మాకు వచ్చేసి ఫస్ట్ డే ఒక బీచ్ వ్యూ రిసార్ట్ ఇచ్చారండి. అండ్ మీకు అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేను అది ఎంత వండర్ఫుల్ ప్లేస్ అనేది. బట్ వ్యూ, ఎన్విరాన్మెంట్, బీచ్ మాత్రం ఎక్సలెంట్ అండి అసలు. సో మీరు కనుక శ్రీలంక వెళ్తే తప్పకుండా ఈ బీచ్ మాత్రం, ఈ రిసార్ట్ మాత్రం మీ ప్యాకేజ్లో ఉండేలాగా చూసుకోండి. సో ఫస్ట్ మేము ఎంటర్ అయ్యేసరికి మాకు వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చారు. సో ఇలా వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చాక మేము జస్ట్ అలా కీ రూమ్స్ ఇచ్చే వరకు లాబీలో వెయిట్ చేసాము. ఇదంతా లాబీ అండి, మీరు చూడొచ్చు, బీచ్ రిసార్ట్ అండ్ స్పా. సో ఇదంతా లాబీ ఏరియా. అండ్ మనకి ఇక్కడే ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. సో బీచ్లో ఎంజాయ్ చేసేవాళ్ళు అక్కడ చేయొచ్చు, అండ్ పూల్లో ఎంజాయ్ చేసేవాళ్ళు ఇక్కడ చేయొచ్చు. సో అది మన ఇష్టం అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా ఇన్నర్ వ్యూ అండి. అండ్ ఈ గార్డెన్ ఏరియా వచ్చేసి మీరు బయట చిల్ అవ్వాలి ఈవినింగ్ టైంలో అనుకున్నప్పుడు అక్కడ చిల్ అవ్వచ్చు అనమాట. అంటే అట్లీస్ట్ డ్రింక్స్ అలా తీసుకునే వాళ్ళు అక్కడ లాబీ, అక్కడ బయట ఉంది కదా గార్డెన్ ఏరియా, సో అక్కడ కూర్చొని చిల్ అవ్వచ్చు. సో వాళ్ళే అరేంజ్ చేస్తారండి మీకు టేబుల్స్, చైర్స్ అవన్నీ. అండ్ ఇది వచ్చేసి పూల్ అండి. సో నెక్స్ట్ మా రూమ్ వ్యూ చూపిస్తాను చూడండి. సో ఇలా వైఫై కార్డ్ ఇస్తారు మనకి. వైఫై కార్డ్ ఎంట్రీ అయిన తర్వాత సో ఇది వాష్రూమ్. సో వాష్రూమ్ కూడా చూడండి చాలా నీట్గా ఉంది. అండ్ మాకు హెయిర్ డ్రైయర్ కూడా ఇచ్చారు, లేడీస్కి చాలా యూస్ఫుల్. సో ఇది బాత్ ఏరియా. అండ్ వాష్రూమ్ కూడా చూడండి చాలా నీట్గా ఉంది. ఎక్కడ కూడా ఇలా కొంచెం డర్టీగా కానీ అలా ఏం లేదు. అండ్ ఇది వచ్చేసి కూడా మాకు 3 బెడ్స్ ఇచ్చారు, అంటే 1 డబల్ బెడ్ అండ్ 1 సింగిల్ బెడ్. సో ఫ్రీగా పడుకునే వాళ్ళు పడుకోవచ్చు అనమాట ఇలా హాయిగా. సో మేము ఇలా ఎంటర్ అయిన తర్వాత మనకి ఇలా స్ట్రైట్గా మనకి బాల్కనీ వచ్చేసింది. అండ్ దాని వ్యూ వచ్చేసి మనకి బీచ్ సైడ్ ఉంటుందన్నమాట. సో బీచ్ సైడ్ వ్యూ వచ్చే రూమ్ మాకు ఇచ్చారు. సో మేము జస్ట్ అలా బాల్కనీలో కూర్చొని చిల్ అవుతూ హాయిగా ఎన్విరాన్మెంట్ చూస్తూ అసలు అలల సౌండ్కి ఎంత వండర్ఫుల్గా ఉందంటే అండి వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది. ఎవరు వెళ్ళినా కానీ ఈ రిసార్ట్ కంపల్సరీ బుక్ చేసుకోండి. సో అలల సౌండ్కి, ఆ వేవ్స్కి, ఆ చల్ల గాలి, చెట్లు, ఎన్విరాన్మెంట్, అసలు నా లైఫ్లో ఇదైతే చాలా ఫస్ట్ టైం అండి. చాలా అంటే ముందు బీచెస్కి వెళ్ళాము, బట్ ఇక్కడ ఎందుకో చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ అలల సౌండ్ కూడా మాకు రూమ్ వరకు చాలా వినిపించింది అనమాట. అండ్ నైట్ టైమ్స్లో ఇంకెక్కువ సౌండ్ వచ్చింది అలలు. సో మీకు డైరెక్ట్గా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం మాకు కొంచెం ఈవినింగ్ అయ్యేసరికి, సో ఇది మా లక్ అనుకోవాలో ఏమో నాకు తెలియదు కానీ అదే ఎన్విరాన్మెంట్లో ఆ బీచ్ వ్యూలో సేమ్ టైం వర్షం పడడం కూడా వండర్ఫుల్ అండి. అసలు ఆ వ్యూ ఎంజాయ్ చేయడము, ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేయడం కూడా అందరికీ రాదు. సో ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేసే వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ రిసార్ట్ని మీ ప్యాకేజ్లో వచ్చేలాగా చూసుకోండి. అండ్ ఇంకోటండి, బీచ్ అని చెప్తున్నాను నేను మీకు. బీచ్ అంటే ఏంటో కాదండి, ఇండియన్ ఓషనే. అంటే ఇప్పుడు నేను శ్రీలంకలో ఉన్నాను కదా, సో ఇది శ్రీలంకలో బీచ్ అంటే ఇండియన్ ఓషన్ అనమాట. సో నేనే కొద్దిసేపు షాక్లో ఉన్నాను. నేనేనా ఇండియన్ ఓషన్ దగ్గర ఉంది, ఇండియన్ ఓషన్లో ఆడుతున్నానా నేను, అసలు నా కళ్ళతో నేను ఇండియన్ ఓషన్ చూస్తున్నానా, అసలు ఇదంతా నిజమేనా, ఇది నేనేనా చూస్తుంది, నేనేనా అనే షాక్లో కూడా నేను కొద్దిసేపు ఉండిపోయాను. సో ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా చాలా సూపర్గా ఉందండి. అండ్ ఇది ఈవినింగ్ సన్సెట్ టైంలో అండి. సన్సెట్ టైంలో కూడా ఇలా వస్తుంది చూడండి. అసలు సన్సెట్ వ్యూ మాత్రం, సన్సెట్ అండ్ సన్ రైజ్ ఈ 2 వ్యూస్ మాత్రం అదిరిపోయాయి అసలు. నేను అక్కడే నించొని అలా చూస్తూ ఉండిపోయాను. సో మేము మార్నింగ్ మళ్ళీ లేచి మళ్ళీ బీచ్కి వెళ్ళి సన్ రైజ్ టైంకి అక్కడ ఉన్నామన్నమాట, జస్ట్ టు ఎంజాయ్ ద వ్యూ. సో వ్యూ ఎంజాయ్ చేస్తూ అలా బీచ్లో కూర్చొని
చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉందండి. మన టెన్షన్స్ ఎన్ని ఉన్నా కానీ మర్చిపోవచ్చు అనమాట అక్కడ, అలా ఉంది వెదర్. సో ఇది సన్ రైజ్ టైము, మీరు చూడొచ్చు అలలు ఎలా వస్తున్నాయి. సన్ రైజ్ టైంలో మనకి ఆ క్లౌడ్స్ కానీ ఆ లైట్గా గోల్డిష్ కలర్లో మనకి ఆ సన్ రైజ్ ఆ రేస్ అసలు అది సముద్రం మీద పడుతూ ఉంటే ఆ కలర్ వండర్ఫుల్ అండి, అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేను, అంత బ్యూటిఫుల్గా ఉంది రిసార్ట్ మాత్రం. సో ఇది అండి నా వ్లాగ్ బీచ్ వ్యూ రిసార్ట్ది. మీరు వెళ్తే మాత్రం తప్పకుండా ఈ ప్యాకేజ్లో ఇది బుక్ చేసుకోండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.